సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మా మహిళా లోకం మా మహిళా సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి చదువుకున్నటువంటి మహిళ, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె చదువు నేర్చుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళ పక్కింటి వాళ్లకు చదువు నేర్పించి ఇవాళ ఆమె స్కూల్ పెట్టి చాలామంది మహిళలకు చదువు నేర్పినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే. ఇవాళ తను ఉపాధ్యాయురాలుగా ఉండి మహిళల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే. ఆమె నేర్పడం వల్ల ఇవాళ తెలంగాణ భవన్లో ఇవాళ తులా ఉమా మాట్లాడగలుగుతుంది అంటే ఇవాళ డాక్టర్లుగా, టీచర్లుగా వివిధ హోదాలలో చదువుకొని రాజకీయవేత్తలుగా ముందుకొచ్చి ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అనంటే ఇవాళ మహిళలు 33% రిజర్వేషన్ కావాలని అడిగే పరిస్థితి ఇవాళ కొట్లాడుతున్న పరిస్థితి వచ్చింది అనంటే దానికి సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి సావిత్రిబాయి పూలే గారికి అంటే సావిత్రిబాయి పూలే అంటే జ్యోతిరావు పూలే గారు భర్త కావడం, ఆమెను ఒక అక్షరాలు నేర్పించి చదివించి ఆమెను సమాజంలో వాళ్ళ మహిళలందరినీ వాళ్ళ పైన జరుగుతున్నటువంటి మహిళా హక్కుల కోసం కొట్లాడేటువంటి ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళ ముందు నడిపినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆనాడు కులాల పేరు మీద, మతాల పేరు మీద అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇవాళ సామాజిక కోణంలో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. కాబట్టే మా మధుసూదనాచార్య చెప్పినట్టుగా జ్యోతిరావు పూలే గారికి అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి. అది ఇవ్వడం ద్వారా మొత్తం రేపు భవిష్యత్ తరాలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇవాళ సావిత్రిబాయి పూలే ఖచ్చితంగా రేపు భవిష్యత్ తరాలకి మా మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఇవాళ మాటలలో చెప్పడమే కాదు, ఆమె చేసినటువంటి మంచి పనుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ పాలకులు కూడా చాలా బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకా బీసీలకు సముచిత స్థానం ఇస్తాము, బీసీలను ముందు పెట్టి నడుపుతామనేదే కాదు, వాళ్ళు నడపడం కాదు, ఆచరణలో ప్రూవ్ చేసి ఖచ్చితంగా నిరూపించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.